అందరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ, చేతులు ఊపుతూ, నవ్వుతూ హల్లెలూయా హల్లెలూయా. చాలా అలసిపోయిన ముఖాలతో ఉంటూ ఉన్నారు. నిజమే, ఈరోజు కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు శ్రమ నొందిన దినం, మన కొరకు చనిపోయినటువంటి దినం అని కొంతమంది దుఃఖముతో, కొంతమంది అంటే టిఫిన్ లేకుండా, మేము కూడా తిని రాలేదు, అయినా కొంతమంది కొన్ని ఫీలింగ్స్ అలాగ ఉంటూ ఉన్నాయి. మంచిది. ఏది ఏమైనా ఈరోజు ఏ శుక్రవారము మంచి శుక్రవారం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మంచి శుక్రవారం అని రాయబడింది అంటే, యేసు ప్రభు మన నిమిత్తం కల్వరి సిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టకపోతే మనకు పాపం నుంచే కానీ శాపం నుంచే కానీ విడుదల, విమోచన అనేది ఉండలేదు. హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి మాట 6వ మాట దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంను మనము చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. మొదటి మాట ఏది? మీరే చెప్పాలి. 2, నీవు నేడు నాతో కూడా. 3, నాలుగు, నా దేవా నా దేవా నన్నెందుకు. 5, నేను దప్పికొను చున్నాను. 6వ మాట చెప్దామందరము. సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. 6వ మాట. 6 దేనికి సాదృశ్యం? ఎప్పుడు పాస్టర్ అయి చెప్తూ ఉంటాడు. 6 దేనికి? 6 సంఖ్య దేనికి సూచన, గుర్తు? మనుష్యుని యొక్క సంఖ్య 6. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కరెక్ట్ ఇప్పుడు 12:15 అయింది, 12:30 వరకు మాత్రమే. తల వంచి సమాప్తమైందని చెప్తూ ఉన్నాడు. తల వంచి ప్రభుకు ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, సమాప్తమైందంటే అంతా ముగించబడి ఉంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఏమేమి ముగించబడి ఉంది అంటే మనం చూస్తున్నాము. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకుందాం. చేయుటకు ప్రైజ్ ది లార్డ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చినాను. హల్లెలూయా. అంటే నీవు తండ్రి, నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చినాను. అంటే నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా ముగించినాను, సమాప్తి చేసినాను. ఈ సమాప్తమాయను అనేటువంటి పదమును మాటను కింద మనం చూసుకున్నట్లయితే గ్రీకులో టెటలస్టాయ్ అని రాయబడింది. అంటే వెల ప్రభువు చెల్లించినాడు, చెల్లించి సమాప్తమయ్యింది. ఇప్పుడు నేను ఒకరికి అప్పున్నాను, శోభక్కకి. నా స్థానంలో నిలిచి అరుణ చెల్లించింది. నా అప్పు ఏమైపోయింది అమ్మా? సమాప్తమైపోయింది. వెల చెల్లించబడింది. దానికి ఏవేవి డబ్బు కట్టాలో, ఎంతెంత కట్టాలో అంతా కూడా కట్టి ముగించబడింది. అందుకే సమాప్తము అయిపోయింది. పత్రము చించి తల నాకు ఇచ్చినారు, మిగతాది వాళ్ళు కాల్చి పడేస్తున్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే సమాప్తమాయెను. అంటే దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి పనినంతయు, నీ చిత్తంనంతయు నెరవేర్చి నేను దానిని సమాప్తము చేసి ఉన్నాను. హల్లెలూయా. ఒక చిన్న కోరస్ పాడుకుందాం, ఎందుకంటే అందరూ డల్గా ఉన్నారు. తండ్రి
తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడం ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడం ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయం, మనం కలిసి ఉండాలయా. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. హల్లెలూయా కదా. యేసు ప్రభుకి ఏ పనైతే అప్పగించినాడో ఆ పనిని ప్రభు ఏ విధంగా చేసిన, అసంపూర్ణం చేసినాడా? సంపూర్ణముగా నెరవేర్చినాడు. మరి మరొక లేఖనాన్ని చూసుకుందాం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని, అంటే తండ్రి ఎదుటి దేవుని యొక్క పని తుద ముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకొరకై పంపబడ్డాడు అంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి. హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా ఆయన తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తండ్రి అప్పగించిన ప్రతి పనిని కూడా నెరవేర్చినటువంటి వాడుగా మనము దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి చేసినటువంటి ఏమి సమాప్తం చేసినాడు అంటే, ఆయన ఈ లోకానికి కన్య మరియ గర్భంలో పరిశుద్ధుడిగా జన్మించిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన బ్రతికిన దినములలో గొప్ప పని తండ్రి ద్వారా అనుగ్రహించబడింది. ఆ పనిని సంపూర్ణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. అక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా తీసింటే గబగబా స్పీడ్గా చదవాలి. నాకు అక్కడ ఏంటమ్మా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారి ప్రభువు హితవస్త్రమును నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోట ఆయనకు దొరికెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేఖనము ఏమి ఆయన ముగించిన అంటే, ఈ లోకములో గ్రుడ్డివారు వచ్చినా, కుంటివారు వచ్చినా, మూగవారు వచ్చినా, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు వచ్చినా, చాంద్ర రోగులు వచ్చినా, కుష్ఠరోగులు వచ్చినా, మరణశయ పడకల మీద ఉన్నటువంటి వారు వచ్చినా, దేవుని యొక్క సత్య సువార్తను వారికి ప్రకటించి వచ్చినటువంటి వారి అందరికీ కూడా విడుదల, హితవస్త్రం, రక్షణ వస్త్రాన్ని, విడుదల వస్త్రాన్ని నా ప్రభువు వారికి అనుగ్రహించినట్టుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. రక్షణ సువార్తను ఆయన ఏమి చేసినారంటే ప్రకటించి, ఆయన రక్షణ సువార్తను సంపూర్ణం చేసి ఆ బాధ్యతను శిష్యులకు అప్పగించినాడు. ఇప్పుడు ఈ తరము ఆయనని ఎవరైతే నమ్మి ఉన్నారో వారందరికీ కూడా ఏం చెప్తాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఇప్పుడు ఎవరి మీద ఆ బాధ్యత ఉంది? ఎవరి మీద ఉంది? ఆయన సంపూర్ణం చేసినాడు. ఆ బాధ్యతను నీకు, నాకు, సంఘానికి ఆయన రక్తంలో కడగబడినటువంటి, ఆయన రక్తం చేత విమోచించబడి ఆయన ఆత్మను పొందుకునే ప్రతి ఒక్కరికి ఆయన అప్పగించినాడు. రెండవదిగా ఆయన ఎందుకు ఈ లోకంకి వచ్చి ఏమి సమాప్తం చేశాడు? యోహాను సువార్త 10:10. రెండవ భాగం.
గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పి తిని. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే ప్రభుని ఏమని రాయబడింది? ఆయన గొర్రెల కాపరి, మనం ఎవరు? గొర్రెలం. ఈ గొర్రెలమైనటువంటి మనకు ఆయన ఎలాంటి జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడమ్మా? నిత్య జీవం. కరెక్ట్. బట్ ఇక్కడ చూస్తున్నాము, జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలగ చేయుటకును నేను వచ్చి తిని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క మరణము మనకు జీవాన్ని కలగజేసింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడుతుంది. కల్వరి సిలువలో మన యొక్క పాప విమోచన కొరకు ఆయన కల్వరి శిలువలో వేలాడదీయబడుతూ రమారమి 3 గంటల సమయంలో ఆయన ప్రాణాన్ని విడిచినట్టుగా లేక, అంటే ఆయన మరణము మనకి ఏమి కలగజేసింది? జీవము. అరాకొర జీవమా? సమృద్ధి అయినటువంటి జీవమును, నిత్య జీవాన్ని కలగజేసినట్టుగా మనము చూస్తున్నాం. అంటే నిత్య జీవమును కలగజేయడంలో ఆయన ఇవ్వడానికి ఆయన సమాప్తమాయను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తాం, ఆయన ఏమి సమాప్తం చేసినంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం 2వ భాగంలో మనం చూస్తున్నాం. అక్కడ అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ప్రియులారా, అపవాది యొక్క క్రియలన్నింటినీ కూడా సమాప్తము చేయడానికి యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా ప్రత్యక్షమైనాడు. అందుకోసమే మనం అపవాది యొక్క కాడి క్రింద లేము. సాతానును శీఘ్రముగా మన పాదముల క్రింద చితక ద్రొక్కించుటకు దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుకోసమే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలే కానీ, అపవిత్రాత్మలే కానీ, దెయ్యాలే కానీ, ఏవే కానీ ఏవి మనకు హాని చేయడానికి అధికారము లేదు. వాటి క్రియలు, వాటి శక్తులు, వాని పనులు, వాని కార్యాలన్నింటినీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో లయపరిచినాడు. వాని క్రియలను సమాప్తం చేసి ఉన్నాడు. తర్వాత మనం చూసుకుంటున్నాము. 4వదిగా మనం చూసుకున్నట్లయితే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 1:15. అక్కడ మనం 1:15 మొదటి తిమోతి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న పాపులను రక్షించుటకు ఆయన ఏం చేసినాడు అంటే, ఇక్కడ మనకు రక్షణ కలగజేసే విషయంలో రక్షణ కార్యాన్ని ప్రభు ఏం చేసి ఉన్నాడు? సంపూర్ణము చేసి ఆ కార్యాన్ని సమాప్తం చేసినట్టుగా. అందుకోసమే ఇప్పుడు బలి అర్పిస్తేనే విమోచన కాదు. యేసు క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో నా పాపము కొరకై ఆయన రక్తం కార్చినాడు అని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారికి అందరికీ కూడా రక్షణ సంప్రాప్తం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, రక్షణ కార్యాలు అందుకోసమే నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. యేసు అనగా అర్థమేమి? రక్షకుడైన యేసునే ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించదు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. హల్లెలూయా. మనల్ని ఆయన రక్షించడానికి, విడిపించడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 5వదిగా మనం చూసుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. హల్లెలూయా. దేని కొరకు వచ్చినాయంట? విమోచనమునకు ప్రతిగా క్రయధనమును, తన రక్తాన్ని. అందుకోసమే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చగలను? నీవు విమోచించిన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినదే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఆ యొక్క
రక్తంకు మనము వెల చెల్లించలేము. ఆ రక్తము అమూల్యమైనటువంటి రక్తము. ఆయన శరీరములో ఎక్కడే కూడా రక్తము ఉంది అనడానికి లేదు. ఎక్కడైనా ఉందేమో అని ప్రక్కలో బల్లెపుతో పొడిచినప్పుడు నీరు సైతం పెళ్ళుబికినట్టుగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన రక్తాన్ని సంపూర్ణంగా విమోచించి సమాప్తమైందని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన కల్వరి శిలువలో ఆయన మాట్లాడిన ఆ యొక్క మాట బహు విలువైనది, బహు అమూల్యమైనటువంటి మాటను మాట్లాడుతూ ఆ యొక్క సమాప్తమాయను అనేటువంటి మాటను మనము వింటూ ఉన్నాము. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును నా ప్రభు ఏం చేసినాడు? విరిచి ఆయన సమాప్తమైందని తల వంచి, ప్రభువా నీవు నాకు అప్పగించిన భూమి మీద నేను ఏమేమి పనులు చేయాలో, ఏమేమి కార్యాలు చేయాలో వాటన్నిటినీ కూడా నేనేం చేసినాను? సంపూర్ణంగా నేను సమాప్తం చేసినాను అని తల వంచడంలో ఏమి కనిపిస్తుందంటే సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి తగ్గింపు కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను, ఈ 6వ మాట మనకు నేర్పించేది ఏమంటే దేవుడే తండ్రి చిత్తంలో నెరవేర్చడానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. రక్త మాంసములలో పాలివాడుగా చేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యేసు ప్రభు ఈ పోరాటము ఏ విధంగా ఉందంటే ఒక మంచి పోరాటాన్ని పోరాడినట్టుగా మనం చూస్తున్నాం. మనకి నేర్పించేది ఏమంటే ప్రియులారా, మనము కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు అప్పగించిన పని మనము నిర్వర్తించడానికి, నెరవేర్చడానికి అనేకమైన ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తించాలి. ఆయన అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను ఇందులో మంచి పోరాటాన్ని పోరాడాలి, నా పరుగును కడముట్టించాలి, నా విశ్వాసమును కాపాడుకోవాలి, నాకు నా ముందుంచబడిన ఆ యొక్క కిరీటాన్ని నేనేం చేయాలి? పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మందిరంలోనే కానీ, మనకు సేవకులే కానీ, మనకి ఎవరే, మన తల్లిదండ్రులే కానీ, మన ఆఫీస్లో ఏదైనా వర్క్ విషయంలో కానీ మనకి ఏదైతే అప్పగించినారో నమ్మకముగా చేసినప్పుడు నిజముగా మెండైనటువంటి దీవెనలు కలుగుతాయి. అంత మాత్రమే కాదు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు అప్పగించినటువంటి పని అంతా కూడా 6వ మాటకు వస్తూ ఉండేపాటికి చెప్తూ ఉన్నాడు, సమాప్తమైనని చెప్పి తల వంచి, ప్రభువా నువ్వు ఏవేవి నాకు అప్పగించావు అన్నీ చేసినానయ్యా, నా ఆత్మను నీ చేతికి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని మనము కూడా మనకు అప్పగించిన అన్నీ కూడా సంపూర్ణంగా చేయుటకును, మనకు అప్పగించిన ప్రతి దానిని సంపూర్ణంగా ముగించుటకును, సమాప్తి చేసేటువంటి కృపను, ధన్యతను, భాగ్యాన్ని నా ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. లేఖనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో మాట్లాడిన 7 మాటల్లో ఇంతవరకు మనము 6 మాటలు మనం విన్నాం. హల్లెలూయా. ఈ సమయంలో మనము 7వ మాటను మనము ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో మరి ఎంతసేపు వారు మరి వేలాడారంట. హల్లెలూయా. ఆయన 6 గంటల సేపు సిలువలో ఆయన మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఉదయము 9 గంటలకు ఆయనని ఏం చేశారు?
సిలువకు వేశారు. ప్రైలాడు హల్లెలూయా. కదా 3 గంటలు మరి ఆయన సన్లైట్లో ఉన్నాడు, అనగా మరి సూర్యుడు కదా మిట్ట మధ్యాహ్నము వరకు కూడా ఆయన మరి సన్లైట్లో మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మిగతా 3 గంటలు ఆయన ఎక్కడ ఉన్నాడంటే చీకటిలో మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన కల్వరి శిలువలో మాట్లాడిన 7 మాటలు అవి అమూల్యమైన మాటలు. హల్లెలూయా. అవి ఎటువంటి మాటలంట? అమూల్యమైన మాటలుగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క 7 మాటల్లో 3 మాటలు ఎవరిని గురించి మాట్లాడాడంటే మనుషుల గురించి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు? మనుషుల గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఇంకా 3 మాటలు మరి ఎవరి గురించి మాట్లాడాడంటే, ఎవరితో మాట్లాడుతున్నాడంటే తండ్రిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఒక మాట మరి దేని గురించి అంటే ఆయన డిక్లరేషన్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క 7 మాటల్లో మొట్టమొదటి 3 మాటలు మరి ఎవరితో మాట్లాడాడంట చెప్పండి? మనుషులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కదా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరి ఏ మనుషుడితో మాట్లాడుతున్నాడంట? 2వ మాట చూసాము, దొంగతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ప్రభు దొంగతో ఏం చేస్తున్నాడంట? వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కదా మొట్టమొదటి మనుషులతో మాట్లాడడం. 2వ మనిషితో దేవుడు మాట్లాడాడు. చెప్పండి, 2వ మనిషి దేవుడితో మాట్లాడాడంట. హల్లెలూయా. యేసు ప్రభు తల్లి అనే శిష్యుడు మరి ఆయన దగ్గర ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? తల్లితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదరణ కలిగిన మాటలో మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యత కలిగిన యేసుక్రీస్తు ప్రభు తల్లితో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడంట? ఆదరించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 3వదిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంట? మరి ఆయన నేను దప్పికొనుచున్నాను అని అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడున్న మనుషులందరూ ఉన్నారు కదా, యేసు ప్రభుకు సిలువ వేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. వారందరితో ఏమని మాట్లాడుతున్నాడో, నేను దప్పికొని ఉన్నానని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మరి మొట్టమొదటి 3 మాటలు ఎవరితో మాట్లాడాడంట? మనుషులతో మరి మాట్లాడాడు. హల్లెలూయా. తర్వాత 3 మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు? తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కదా తండ్రితో మాట్లాడు. మొట్టమొదటిగా తండ్రితో ఏమని మాట్లాడాడు యేసయ్య చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పేసి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నాడంట తండ్రితో? ఓ వెరీ గుడ్. ఏమంట? నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచితివని చెప్పి తండ్రితో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3వదిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏమని మాట్లాడుతున్నాడంట? తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నా ఆత్మను నీకేం చేస్తున్నాను? అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. కదా సమర్పణతో
సంతృప్తితో తండ్రి నా ఆత్మను ఏం చేస్తున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడాడు. హల్లెలూయా కదా. 3 మాటలు మనుషులతో మాట్లాడాడు, 3 మాటలు తండ్రితో మాట్లాడాడు. చివరి మాట ఆయన డిక్లేర్ చేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఏమని డిక్లేర్ చేస్తున్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అంటే నేను చేసిన పని ఏమైపోయింది, అంతా సంపూర్ణము చేయబడి ఉన్నది. ఇక నేనేం చేస్తున్నాను, నేను నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకొనుచున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ డిక్లరేషన్ మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్పాడంటే, ప్రారంభంలోనే ఆయన చెప్పాడు. ఆయన సిలువకు వేయబడక మునిపే ఆయన చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అంటున్నాడు. హల్లెలూయా కదా. ఇది ప్రవచనముగా మరి యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్తా ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, తండ్రి నీవు నాకు ఏం పని ఇచ్చావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. శిలువ యాగమునకు ముందే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మరి ఆయన చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసుక్రీస్తు ప్రభువారు మరి మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మరి 3 మాటలు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంట, చుట్టుపక్కల ఉన్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చుట్టుపక్కల ఉంటున్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. తండ్రితో ఏమని మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభు తండ్రితో కదా మాట్లాడిన మాటలు మనం ఇప్పుడు చూసాము. తండ్రితో ఏమని మాట్లాడాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని ఏం చేయాలి, వీరిని క్షమించుమని మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఎవరిని గురించి అంట, దొంగను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దొంగకు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు, నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పి. హల్లెలూయా. మూడవదిగా ఎవరితో మాట్లాడాడంట? మరి క్రింద ఉన్న తల్లితో మాట్లాడుతున్నాడు. తల్లిని ఆదరిస్తూ మరి ఉంటా ఉన్నాడు. యోహాను చూచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అంటున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మొదటి 3 మాటలు చుట్టూ ఉంటున్న మనుషులతో ఏం చేస్తున్నాడంట, ఆయన మాట్లాడుతూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి చివరిగా మరి 3 మాటలు మరి ఎవరిని గురించి మాట్లాడాడంటే తన్ను గురించే మాట్లాడుకున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుకున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువుని గురించే మాట్లాడుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. 5వది మనం చూస్తూ ఉంటున్నాం. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అని ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాడు? తన గురించి ఆయన మాట్లాడుకుంటా ఉన్నాడు. తర్వాత 6వ మాట చూస్తుంటున్నాము, సమాప్తమైనదని తనకి ఇవ్వబడిన పని ముగించిన అని చెప్పేసి తనతో ఏం చేస్తున్నాడంట, మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరి 7వదిగా చూస్తుంటున్నాము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. బాడీ, స్పిరిట్ అండ్ సోల్ కదా. నా ప్రాణ ఆత్మ శరీరంలో నేను ఏం చేస్తున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా కదా. 1, 2, 3 ఎవరితో అంట?
ఇతరుల గురించి చుట్టుపక్కల నుంచి మాట్లాడాడు. 5, 6, 7 తన్ను గురించి మాట్లాడుకున్నాడు. హల్లెలూయా. అయితే మధ్యలో ఉన్నది ఏదంటే చెప్పండి, ఎన్నో మాట మిగిలిపోయింది? 4వ మాట మిగిలిపోయింది. హల్లెలూయా. 4వ మాట మరి చూస్తూ ఉంటున్నాము. ఆ యొక్క మాట మరి ఎవరి గురించి అంటే తనకు కలిగిన బాధ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. నన్నెందుకు చెయ్యి విడిచినావు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అంటే అందరు కూడా చెయ్యి విడిచిన పరిస్థితి. హల్లెలూయా. ఎవరెవరు చెయ్యి వదిలిపెట్టారట? న్యాయం చేయవలసిన న్యాయాధిపతి అయిన పిలాతు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుని చెయ్యి వదిలిపెట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభుతో ఉంటున్న శిష్యులు ఏం చేశారంట? యేసు ప్రభుని చెయ్యి వదిలిపెట్టేశారు. హల్లెలూయా. చివరిగా మనం చూస్తున్నాము, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును చెయ్యి వదిలిపెట్టేశాడు. హల్లెలూయా కదా. అందరూ చెయ్యి వదిలిపెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పండి కదా. మన జీవితంలో అందరూ ఉన్నా అందరూ కూడా చెయ్యి వదిలిపెట్టేస్తే ఎలాగుంటుంది? మన పేతురు అన్నాడు, ప్రభువా నీ కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను కానీ నిన్ను మాత్రమే అప్పగించను చెప్పిన పేతురు ఏం చేశాడు? పరిగెత్తుకుపోయాడు. వేరే వాళ్ళు అడిగితే ఏమన్నాడు? యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బంకాడు 3 సార్లు. యేసుప్రభు అన్నాడు, అయ్యా బాబు నువ్వు నా కోసం ప్రాణం ఇస్తావని చెప్పావు కదా, అయితే నేను ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో, కోడి పోయక మునుపు నీవు 3 సార్లు ఏం చేస్తావో, ఎవరో యేసు నాకు తెలియదయ్యా అని చెప్పేసి నువ్వు బొంకుతావు అని చెప్పేసి అంటే, లేదు ప్రభువా నీకోసం ప్రాణాన్ని ఇస్తాను ప్రభువా అని చెప్పేసి అంటే, పేతురు నేను చెప్పిన మాట అది నెరవేరుతుందని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అందరూ విడిచిపెట్టినప్పుడు ఆయన ఆక్రందన. హల్లెలూయా. దేవుని నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసుక్రీస్తు ప్రభువారు మరి కల్వరి శిలువలో ఎన్ని మాటలు మాట్లాడారు? 7 మాటలు మాట్లాడారు. 6 మాటలు మాట్లాడారు. 7వ మాటతో ఏమైపోయాడంట? ఆత్మను అప్పగించి ఆయన రెస్ట్ తీసుకున్నాడు. హల్లెలూయా. ఆత్మను అప్పగించి ఆయన ఏం తీసుకున్నాడంట? రెస్ట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే దేవుడు సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడు చెప్పండి? 6 రోజుల సృష్టిని చేశాడు. 7వ రోజు ఏం తీసుకున్నాడంట? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ యొక్క 7వ మాటను గురించి మరి ఈ యొక్క సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను మరి యేసు ప్రభు 7వ మాటను గురించి మరి ఈ విధంగా మరి రాస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో మరి అన్నీ కూడా ఆయన ఏం చేశాడంట? నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయన రక్షణ కార్యమును ఏం చేశాడంట? పరిపూర్ణము చేసిన వాడుగా మరి ఉన్నాడు. ఏ కార్యాన్ని పరిపూర్ణం చేశాడు చెప్పండి? రక్షణ కార్యాన్ని కదా. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన రక్తమును కార్చకపోయింటే, హల్లెలూయా, ఆయన ప్రాణము పెట్టకపోయింటే, ఆయన సమాధిని జయించి తిరిగి లేకపోయింటే మనకు రక్షణ కార్యం జరిగేది కానే కాదు. హల్లెలూయా కదా. రక్షణ కదా. రోమీయుల రాసిన పత్రికలో చూస్తాము 10వ అధ్యాయంలో, అదే మనము నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల ఆయన మన పాప నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు ఆయన తిరిగి లేచాడని మనము నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మనకేం కలుగుతూ ఉంది? రక్షణ. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేయడం వలన ఏం కలిగిందంటే మానవ కోటికి రక్షణ కలిగింది. ఈ రక్షణ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంట? పరిపూర్ణము చేసిన వాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనంలో చూస్తుంటున్నాము. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడ్డాడు. హల్లెలూయ. మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడ్డాడంట? పాపుల చేతికి అప్పగించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. దేవుని స్తోత్రం. యేసు ప్రభువే చెప్పారు, ఆయన సిలువకు వేయబడక ఏం చెప్పాడంట? మనుష్య కుమారుడు పాపుల చేతులకి అప్పగించబడతాడు, మరి వారు హింసిస్తారు, ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేస్తాను. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. మరి మరలా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తుంటున్నాం. అక్కడ ఏముందంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? అపోస్తలుడైన పేతురు ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను అనగా యేసుక్రీస్తు ప్రభువును మీరు దుష్టుల చేత సిలువకు వేయించి చంపితిరి. హల్లెలూయ. ఎక్కడికి వేసి చంపారంట? సిలువకు వేసి చంపితిరి. హల్లెలూయ. కదా, దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? యేసుక్రీస్తు ప్రభువును ఎవరైనా చంపగలరా? దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? చంపడానికి ఎవరికైనా చేతనవుతుందా? హల్లెలూయా. ఎవ్వరికి కూడా కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటాడు, ఆ యొక్క పేతురు చెవి తెగ నరికినప్పుడు సైనికునింది, కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే సస్తాడు. అయితే లేఖనము నెరవేరినట్లు ఇలా జరగాలని ఉంది. హల్లెలూయా. ఆ లేఖన ప్రకారం ఏం చేయాలి? నెరవేరాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును పిలుచుకుని వచ్చి ఎక్కడ నిలబెట్టారంట? పిలాతు ముందర నిలబెట్టారు. ఎవరు ముందర? పిలాతు ఎవరు? ప్రధాన యాజకుడు, ఆయన జడ్జ్. ఎవరంట? ఆయన ఒక న్యాయాధిపతి. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన పిలాతు యొద్ద నిలబెడితే ఆ పిలాతు యేసుక్రీస్తు ప్రభు మాటలన్నీ విని ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త, జాగ్రత్తగా వినాలి అందరూ. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. గనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియో, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియో నీవెరగవా అని ఆయనతో నేను. హల్లెలూయా. పిలాతు ఏమంటున్నాడంట? యేసు ప్రభుతో నాతో మాట్లాడవా? హల్లెలూయా. మాట్లాడవా? ఓ ఓ యేసయ్య, ఓ యేసు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది. ఏముంది? నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది. నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం ఉంది అని ఆయనతో యేసు ప్రభుతో అంటా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 11వ వచనములో, 11వ వచనం. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడంట? అయ్యా, నీకు అధికారం ఉండేది కాదు. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే, యేసు
పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే, హల్లెలూయా, ఎక్కడి నుంచి ఇయ్యబడి ఉంటేనే, పైనుంచి అంటే ఎక్కడి నుంచి, తండ్రి యొద్ద నుంచి నీకు ఇయ్యబడి ఉంటేనే, హల్లెలూయా, తప్ప నా మీద నీకు ఏ అధికారమో ఉండదో, హల్లెలూయా. పైన ఉన్న తండ్రి యొక్క చిత్తము ఏమంట, పైన ఉన్న తండ్రి యొక్క చిత్తం ఏంటి, కుమారుని నలగగొట్టుటకు తండ్రికి అభిష్టమాయను అని చూస్తున్నాం. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఓ రబా ఖరాల సాబా బాబా, కాదమ్మా ఒక నిమిషము. యెషయా గ్రంథం ఒక నిమిషం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 53:10 అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తను తానే అపరాధార్థ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఎవరి మూలకంగా సఫలమవుతుంది? యెహోవా యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఉద్దేశము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మూలకంగా సఫలమవుతుంది. ఏ విధంగా సఫలమవుతుందంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నలగొట్టడం మూలకంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు అంటున్నాడు పిలాతుతో, పైనున్న మరి ఆ యొక్క అధికారము మరి తప్ప నీవు ఏమి కూడా నాకు చేయలేవు. పైనున్నవని అధికారం ఏంటి? నేను సిలువ వేయబడాలి, నేను లేఖన ప్రకారం ఏం చేయబడాలి, నేను చనిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుణ్ణి ఎవరు కూడా చంపలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే, నాకేం అధికారం ఉంది అంటున్నాడు, నేను మరలా దానిని తీసుకొనున్నట్లు, చూడండి, నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. జాగ్రత్తగా వినండి, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, నా పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి దానిని నా ప్రాణమును తీసుకొనుటకును నాకు అధికారము కలదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నా, యేసు ప్రభువుని చేసింది ఒక మర్డర్ కాదు. ఏం కాదు? యేసు ప్రభుని చేసింది ఏం కాదు చెప్పండి? మర్డర్ అంటే ఒక నరహత్య కాదు. హల్లెలూయా. యేసు ప్రభు మరి ఒక సూసైడ్ కాదు. ఏం కాదంట? ఒక ఆత్మహత్య కాదు. ఆయన ఏమో విసుకొని ఆత్మహత్య కాదు. హల్లెలూయా. ఆయన మరి ఏమంట, ఆయనే ఏం చేశాడు? త్యాగము చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయననే ఏం చేశాడంట? సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఆయననే ఇష్టపడ్డాడు. దేనికి? నీ కొరకు, నా కొరకు, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమై ఆ శిలువయాగమునకు అప్పగించుకోవడానికి ఆయన ఏం చేశాడంట? ఇష్టపడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని అనుకున్నాడు కాబట్టే, హల్లెలూయా, ఆయన ఏం చేయగలిగాడంటే మరి ఆయన త్యాగం చేయగలిగాడు. కానీ ఆయనను ఎవరు కూడా చంపలేరు. చాలామంది అడుగుతారు కదా, యేసు ప్రభు దేవుడైతే కదా, మన వాళ్ళు అడిగేది, యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే ఎందుకు శిలువలో చచ్చిపోవాలా? దొంగోడు కూడా అన్నాడు కదా,
నీవు నిజముగా దేవుని కుమారుడవైతే, నీవు యేసువైతే నువ్వేం చేయాలి? నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పిచ్చానికి తెలియదు. యేసు ప్రభు ఆ పిచ్చోనితో ఏం మాట్లాడినా వేస్ట్ అని చెప్పేసి మౌనంగా ఉన్నాడు. అయితే ఇంకొక దొంగ గ్రహించాడు. ఆ యొక్క విరోధంగా మాట్లాడిన వ్యక్తితో అంటున్నాడు, ఏం నీవు మాట్లాడుతున్నావు? ఈ శిక్ష మనకు తగినదే. ఈయన ఏ పాపమును ఏ నేరమును చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంట? తన్ను తాను ఆయన సమర్పించుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లా అర్పించుకున్నాడంటే ఒక సన్నివేశము, నేను ఒక కథ చెప్పాలనుకుంటా ఉన్నా. ఒక ఊర్లో ఒక అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారు. ఎవరంట? అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారండి. జాగ్రత్తగా వినాలి. తమ్ముడు మరి ఎటువంటి వాడంటే మరి దొంగ. హల్లెలూయా. రక్షణ మారు మనసు లేనివాడు తమ్ముడు. అన్న రక్షణ మారు మనసు కలిగిన వ్యక్తి. ఎంత చెప్పినా కూడా తమ్ముడు ఏం చేయలేదు, అన్న మాటను వినలేదు. ఒకరోజు ఒక ఇంటిలో దొంగతనము చేస్తూ ఉంటున్నప్పుడు మరి ఏం జరిగిందంటే, మరి ఈ యొక్క వ్యక్తిని పట్టుకొనేకి వచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు. పట్టుకుని వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఈ తమ్ముడు కత్తి తీసుకుని వాళ్ళని చంపి మరి పరిగెత్తుకొని వచ్చేసాడు. ఇంటికి ఏం చేశాడు? పరిగెత్తుకొని వచ్చేసాడు. తమ్ముడు వాకిలి తీసి, ఏనన్నా ఏమైందంటే మరి విషయం చెప్పేశాడు. హల్లెలూయా. కొద్దిసేపటికి ఏమైందంటే, మరి పోలీసులు మరి ఇంటి యొక్క తలుపును తట్టుతూ ఉన్నారు. తెలిసింది పోలీసులే వస్తున్నారని. ఆ సమయంలో తమ్ముడితో చెప్తున్నాడు, రేయ్ నీ బట్టలు నాకీరా, నేను వేసుకుంటాను అన్నాడు. ఏంటి? నీ బట్టలు నాకి, నేను వేసుకుంటాను అని చెప్తే తమ్ముడు ఏం చేశాడు? అన్నకు ఆ బట్టలు ఇచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అన్న బట్టలు తమ్ముడు వేసుకున్నాడు. ఈ యొక్క వ్యక్తి బట్టలు వేసుకున్నాడు కదా, ఈ బట్టలకి ఏముందంట? రక్తం ఉంది. అందులో పోలీసులు ఏం చేశారు? వాళ్ళ అన్ననే మరి హంతకుడిగా ఎంచి తీసుకుని పోయి ఆ యొక్క అన్నని ఏం చేశారంట? ఉరి తీయడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే తమ్ముని కోసము అన్న ఏం చేశాడంట? త్యాగము చేశాడు. ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తమ్ముడు చనిపోతే ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. వాడు దొంగగా ఉన్నాడు, వాడు భయంకర నరహంతకుడిగా ఉన్నాడు కదా, వాడు నరకానికి వెళ్తాడు. వాడు నరకానికి వెళ్ళకూడదని ఆ యొక్క తమ్ముని యొక్క స్థానములో అన్న ఏం చేశాడంట? ఆ బట్టలు వేసుకొని దాంతో ఆయన అపరాధిగా ఎంచబడ్డాడు. ఆయనను ఉరి తీయడం జరిగింది. హల్లెలూయా కదా. ఎవరిని ప్రేమించాడు అన్న? తమ్ముడిని ప్రేమించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు ఒక వ్యక్తిని కాదు, ప్రపంచంలో ఉంటున్న నిన్ను నన్ను మనల్ని ప్రతి కులము వారిని, ప్రతి జాతి వారిని, ప్రతి మతము వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి హల్లెలూయా, నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన ఏమయ్యాడంట? బలియాగమైన దేవుడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక మర్డర్ కాదు, ఇక సూసైడ్ కాదు, కానీ ఏంటంట ఇది? ఆయనకంతా ఆయనే మన కోసము బలియాగము కావడము. హల్లెలూయా,
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క 7 మాటల గురించి ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను మరి ఏం చెప్తున్నారంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుంచి 54వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, మరి యూదాతో అంటున్నాడు, చెలికాడా నీ పని నీవు జరిగించుకో అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి చెలికాడు? యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఆ యొక్క వ్యక్తి పేరేంటి? ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువు తెలుసు, ఇస్కరియోతు యూదా నన్ను పట్టిస్తాడు. హల్లెలూయా. రాత్రిపూట సైనికులను పిలుచుకుని వచ్చాడు. మరి యేసుప్రభు అంటా ఉన్నాడు, చెలికాడా అయ్యా తీసినావా? 27 మత్తయి 27 50 వచనం. 50 నాయనా ఏది తీస్తున్నారు మీరు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనం. 27 50. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 26 50. 26 50. యేసు చెలికడ నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. నెక్స్ట్, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి, అంటే ఎవరు? పేతురు, కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. నెక్స్ట్, యేసు నీ కత్తి వలలో తిరిగి పెట్టుకొనుము, కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశించుదురు. నెక్స్ట్, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నెక్స్ట్, నేను వేడుకొని ఎడల ఈలాగు జరగవలెను, లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. హల్లెలూయా. నేను ఈ విధంగా వేడుకుంటే పంపించి రక్షించమంటే లేఖనం ఎట్లా నెరవేరుతుంది? లేఖనం ఏం చేయబడాలి? నెరవేర్చబడాలంటే నేను పాపుల చేతికి నేను అప్పగించబడాలి. ఓ పేతురు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా కదా. మార్కు సువార్తలో ఏమని రాయబడిందంటే 15వ అధ్యాయం 37లో గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. లూకాలో మనం చూస్తున్నాం 23:44లో చదవండి ఒకసారి. లూకా 23:44. హురబా ఖురల సీకా థూరా మంగరాల సా బాబా. చదవండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. హల్లెలూయా. చదవండి. సూర్యుడు అదృష్టుడాయను, గర్భాలయపు తెర నడిమికి చెరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఒక్కొక్క మరి వీరు కదా, మత్తయి, మార్కు, లూకా, మరి యోహాన్లు మరి వారిది తెలియజేస్తూ మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిలువ వేడుక మునిపే ప్రవచనము దావీదు ప్రవచించాడు. కీర్తనలు 31:5లో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని. హల్లెలూయా. ఇది ఎవరి గురించి మాట్లాడబడిందంటే, చెప్పబడిందంటే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో మొట్టమొదటి మాట ఏమంటున్నాడంట? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయంలో చివరిదిగా ఆయన ఏం చేస్తున్నాడంట? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. యేసుక్రీస్తు ప్రభు
తన ఇష్టము కొలది ఏం చేశాడంట, ఇష్టపూర్వకముగా ఏం చేశాడు, ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఆయన రక్తమును కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. కష్టముతో ఆయన పెట్టలే. హల్లెలూయా. యేసు కష్టంతో ప్రాణం పెట్టాడా? కష్టంతో పెట్టాడా? కష్టంతో పెట్టలే, ఇష్టంగా పెట్టాడు. ఎవరిని ఇష్టపడి పెట్టాడు యేసు ప్రభువు? నిన్ను ఇష్టపడి, నన్ను ఇష్టపడి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈ ప్రజల కంటే నా ప్రాణము గొప్పదే కాదు అని ఆయన ఇష్టపూర్వకంగా ఏం చేశాడంట, తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఇష్టపూర్వకంగా నీ కొరకు నా కొరకు సర్వలోకంలో ఉంటున్న వారి కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా ఎతికినా కూడా ఎవరు కూడా దొరకరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి ఈ శుభ శుక్రవారం, ఈ శుక్రవారం ఏమన్నారు చెప్పండి? శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇది ఎట్లాంటి శుక్రవారం అంట? మంచి శుక్రవారం ఇది. ప్రైజ్ ది లార్డ్. మనమంతా ధ్యానిస్తున్నది ఏమంటే హైలైట్స్. ఏం చెప్పండి? హైలైట్స్. హల్లెలూయా. హైలైట్స్ అంటే ఏమో తెలుసా? హైలైట్స్ అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలిచేసింది. ఎప్పుడు? పోయిన నెల గెలిచేసింది అనుకోండి. హల్లెలూయా. ఇప్పుడు టీవీలో అదే వస్తూ ఉంది. దాన్ని ఏమంటారు? హైలైట్స్. హల్లెలూయా. హైలైట్స్. హైలైట్స్లో నీకేం తెలుసు? ఇండియా ప్రపంచ కప్పు కొట్టిందని నీకే తెలుసు. తెలుసా లేదా? ఏ హైలైట్స్ వచ్చినాయంటే తెలిసిపో మన ఇండియా మరి కప్పు కొట్టిందని. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకు తెలుసు. హల్లెలూయా. హైలైట్స్. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి త్యాగం చేశాడన్నది మనకు తెలుసు. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టడం మూలకంగా ఏమి కలిగిందంట? మనకు జీవము కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకేం కలిగిందంట? మనకు రక్షణ కలిగింది. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టడం వలన మనం నరకముల నుంచి విడిపించబడి నిత్య రాజ్యమునకు మనము వారసులుగా మనము చేయబడబోతున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శిలువ మరణం మూలకంగా దేవుడు నీకు నాకు మనకి ఏమిచ్చాడంట? ఆయన రక్షణను ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? రక్షణను ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన అమ్మా నీవు రక్షణ పొందు, అయ్యా నీవు రక్షణ పొందు అని ఆయన రుద్దడము లేదంట. హల్లెలూయా. ఆయన ఏమాత్రము కూడా బలవంతమో చేయడము లేదు. క్రైస్తవులు బలవంతమైన మార్పిడి ఎవరిని చెయ్యరు, చెయ్యబోరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే మా వాళ్ళను మార్చేస్తున్నారు అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎవరినైనా మనం మార్చగలమా? హల్లెలూయా. ఎవరిని కూడా మనం మార్చలేం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నీకు నేను స్వేచ్ఛను ఇచ్చాను. ఏమిచ్చాను? నీకు స్వేచ్ఛను ఇచ్చాను, నీకు స్వాతంత్రాన్ని నేను ఇచ్చాను. హల్లెలూయా. నీవు అంగీకరిస్తావా? హల్లెలూయా. నేను నిన్నేం చేస్తాను? క్షమిస్తాను. నీవు ఒప్పుకుంటావా? నేను నిన్నేం చేస్తానో నేను పవిత్రుడిగా పవిత్రురాలుగా నేను చేస్తాను. నువ్వు నన్ను ఆహ్వానిస్తావా? నీ హృదయంలోనికి నేను వస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. ప్రభువు అందరికి కూడా ఏమిచ్చే స్వేచ్ఛనిచ్చాడు. ఆశీర్వాదాన్ని, శాపాన్ని ఆయన పెట్టాడు. దానిని తీసుకోవలసినది ఎవరి వంత అంట? మనకే దేవుడు అప్పగించాడు. నా కుమారుడానికి ఆశీర్వాదం కావాలా, శాపము కావాలా? హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు నీకు స్వేచ్ఛనిచ్చాను. నీకు నేను కావాలా, మరి లోకం కావాలా? హల్లెలూయా. అంధకారం కావాలా, నీకు వెలుగు కావాలా?
నీకు నరకము కావాలా, నీకు నిత్యజీవం కావాలా, నీకు స్వేచ్ఛను ఇచ్చాను. హల్లెలూయా. ఆయన కలువరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఆ శుభ శుక్రవారం ఆయనకు చావు. ఎటువంటి చావు అంట? మంచి చావు. హల్లెలూయా. ఆయన చావు ఎటువంటి చావు? మంచి చావు. హల్లెలూయా. ఆ చావు నిన్ను నన్ను బ్రతికించిన చావు. హల్లెలూయా. నీకు నాకు రక్షణ ఇచ్చిన చావు. హల్లెలూయా. నీకు నాకు జయం ఇచ్చిన చావు. హల్లెలూయా. నిన్ను నన్ను దీవించిన చావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన జీవితంలో ఇంకా ఈడ రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉండింటే, హల్లెలూయా, ప్రభు ఏమంటున్నాడంటే నీవు నన్ను అంగీకరిస్తావా? హల్లెలూయా. యేసు ప్రభువా నీవే నా దేవుడని నీవు అంగీకరిస్తావా? హల్లెలూయా. ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను అంగీకరిస్తాను. నీవు నన్ను అంగీకరిస్తావా? నేను అంగీకరిస్తాను. అంగీకరించడమే కాదు, నీ పాపంలో నేను ఏం చేస్తానో క్షమించి వేస్తాను. హల్లెలూయా. నీవు ఒప్పుకుంటావా? నీ పాపాలను నీవేమైపోతావు? నీవు పరిశుద్ధుడైపోతావు, పవిత్రురాలు అయిపోతావు. హల్లెలూయా. నువ్వు ఆహ్వానిస్తావా? నేనేం చేస్తానో నీ హృదయంలోనికి నేను వస్తాను. హల్లెలూయా. ఇదే శుభ శుక్రవారం. హల్లెలూయా. ఇదే రక్షణ దినం. ఇదే అనుకూలమైన సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సమస్తాన్ని చేసి ఆయన ఏం చేశాడంట? ఆయన సమాప్తము చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అంతా కూడా దేవుడు మనకు చేసి పెట్టేశాడు. ఇంకా మనం ఏం చేయాల్సింది? ఆయనను అంగీకరించేది ఉంది, ఆయన దగ్గర ఒప్పుకునేది ఉంది, ఆయనకు మనం హృదయం ఇచ్చేది ఉంది. హల్లెలూయా. ఆయనకు మనం హృదయం ఇద్దామా? ఆయన హృదయం మన హృదయంలోనికి ఆయన వస్తాడు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలోంచి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా, కలువరి సిలువలో ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మాట్లాడలేని అమూల్యమైన అద్భుతమైన మాటలు మాతో మాట్లాడేవయ్యా. మా బ్రతుకులను జీవితాలను మార్చే మాటలయ్యా. ప్రభువా, మమ్మల్ని తండ్రి చీకటిలో అంధకారంలో మమ్మల్ని వెలిగించే మాటలు నీవు మాట్లాడేవయ్యా. పాపపు స్థితిలో ఉన్న మమ్మల్ని ఆయన ప్రభువా తను విడిపించి పరిశుద్ధులుగా మార్చే మాటలు నీవు మాట్లాడావు. ప్రభువా, నీవు చూపించిన నీ ప్రేమను బట్టి నీకే స్తోత్రాలు, నీ జాలిని నీ కనికరాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ప్రభువా, ఇంకా ఎవరెవరు నాయన తండ్రి ప్రభువా తమ హృదయములలో నిన్ను ఆహ్వానిస్తుంటున్నారో వారి హృదయాలలో నీవు రాజుగా ఉండవలసిందిగా అడుగుచుంటున్నానయ్యా. ప్రభువా తండ్రి, వారి పాపములను క్షమిస్తానంటున్నావు. ప్రభువా, వారు నిన్ను అంగీకరించుదురుగాక. ప్రభువా తండ్రి నాయన, వారి జీవితములలో ప్రభువా ఇప్పటి నుంచి ప్రభువా పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనాంగముగా చేయబడుదురుగాక. వారి జీవితంలో ఉన్న అసమాధానము యేసు నామములో తొలగిపోవునుగాక. ఆ కుటుంబాల్లో దేవుడు గొప్ప శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి నడిపించునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.